ఉత్తర తమిళనాడుకు ఆనుకోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. మరోవైపు ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణం అనిశ్చితి నెలకొంది. వీటన్నిటికి ప్రభావంతో కోస్తా రాయలసీమలో పలుచోట్ల పిడుగులు ఉరుములతో వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలులో 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 5వ తేదీ నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజులు పల్నాడు జిల్లాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.